ప్రశాంత్ కిషోర్ పార్టీ బీహార్లో దిక్కుముక్కు లేకుండా చిత్తుగా ఓడిపోనున్న తరహాలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓటమికి సిద్ధంగా ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. బీహార్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డారు. ఇంట గెలువని వాడి మాటలను ఏపీ ప్రజలు నమ్మరని చెప్పారు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ రహస్యంగా భేటీ అవుతున్నారని, అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీపై వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఒక పీకే వల్ల కావటం లేదని చంద్రబాబు రెండవ పీకేను తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడనేటువంటి నమ్మకం ఆయనకు ఉండుంటే మరి పవన్ కళ్యాణ్తోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఎందుకు సలహా ఇచ్చాడో కూడా అది కూడా సెలవిచ్చి ఉంటే బాగుండేది. ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తోడు తెచ్చుకున్నాడు. పీకే 1, పీకే 2. ఇంట గెలవని నువ్వు ఇప్పుడు రచ్చ గెలుద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈయన ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా మైండ్ సెట్ని తాను ఇచ్చేటువంటి స్టేట్మెంట్తో మార్చాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. అది జరగని పని. బీహార్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీకి ఏదైతే పరిస్థితి ఉందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితి ఉంది. ఆయన గట్ ఫీలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది అనేటువంటి గట్ ఫీలింగ్ ఆయనకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది 5,30,00,000 మంది ప్రజలకి తెలుగుదేశం పార్టీ వారి తాలూకా మిత్రపక్షాలు చిత్తుగా ఓడిపోతాయనేటువంటి గట్ ఫీలింగ్ ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది.